ఏమన్నా చేసే అవకాశం వస్తే చేస్తారా? డెఫినెట్‌గా అవకాశమేమి. ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాం. ఏదైనా అలాంటి మంచి సబ్జెక్ట్ దొరుకుతుందా అని. డెఫినెట్‌గా ఒ ఈ ఒక్క ఫ్లాష్ వచ్చేస్తే ఫస్ట్ నేనెళ్ళి చెప్పేదే శివಣ್ణ గారికి. సో, ఇప్పుడు ఇందులో మీ క్యారెక్టర్స్ పోటాపోటీగా ఉండబోతున్నాయి. సనాతన ధర్మం అంటున్నారు. ఇక్కడ చూస్తేనేమో దానికి డిఫరెంట్‌గా కనిపించింది మొత్తం గూడా లుక్స్. అదేమో ట్విస్ట్ ఇచ్చారు ప్రొడ్యూసర్ గారు. అది మీరు ఫుల్ ఫిల్మ్ చూస్తే తెలుస్తుంది దాంట్లో ఆ బ్యాక్ డ్రాప్ ఏముంది అని. సార్, శివరాజ్ కుమార్ సార్, హెల్త్ ఎలా ఉంది సార్? ఓకే కదా ఇప్పుడు మొత్తం? ఐమ్ ఫైన్, వెరీ ఫైన్. ఫైన్. ఐ కేమ్ ఫర్ షూటింగ్ ఆల్సో. ఇప్పుడు ఒక 20 days బిఫోర్ ఇక్కడ వచ్చాను. పెద్ద షూటింగ్ స్టార్ట్ చేశాను. ఎలా జరుగుతుంది సార్? మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అందులో? Only 2 days, but the 2 days was very beautiful. Fantastic. That day when I came, it rained actually. When I said one Telugu dialogue, it rained actually. So it welcomed me with the rain shower, you know. So first time I spoke in Telugu. Experience, and especially the director, he enjoys his work. And when you give a good shot, he appreciates. That appreciation is necessary for any actor, you know. And with Ram Charan sir also, he's an amazing person actually. The behavior also, I think I fell in love with him actually. And even the teaser, what they are left, it was superb, mind blowing. ఓకే సార్, పంచజండి సార్. అది చూస్తుంటే మాకు అర్థం కానట్టు అనిపించింది. ఏదో చెప్పబోతున్నారు. ఇది ఒక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది.